కామారెడ్డి జిల్లా కోర్టులో ఏపీపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్ అలాగే సంజయ్ కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. గతంలో 2018లో ఓ కేసు రిజిస్ట్రేషన్ అయింది. ఆ కేసు ముగించే క్రమంలో బాధితుల దగ్గర 15,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. 10,000 రూపాయలు బాధితులు డబ్బులు ఇచ్చే క్రమంలో ఏసీబీ దాడిలో పట్టుబట్టారు అని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రాజశేఖర్ గౌడ్ తెలిపారు. తదుపరి విచారణ చేపట్టిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. అలాగే వారి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మీకు ఏదో రాకపోతే కూడా ఇన్స్పెక్టర్ గారి దగ్గర ఈ కాపీ ఉంది, మీకు షేర్ చేస్తాను. వీడియో కూడా నేను ఇన్స్పెక్టర్ గారికి షేర్ చేస్తాను, కావాలంటే అది వీడియో కూడా తీసుకుంటాను. ఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో ఈరోజు కామారెడ్డి కోర్టులో ఏపీపీ అశోక్ నాయక్ గారు మరియు సంజయ్ అనే కానిస్టేబుల్ గతంలో 2018లో ఒక కేసు రిజిస్టర్ అయింది కామారెడ్డి టౌన్లో. ఆ కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ ఇప్పుడు ఆ కంప్లైంట్ దగ్గర 15,000 రూపీస్ డిమాండ్ చేశారు లంచం. అది ఎందుకంటే అతని కేసు తొందరగా ఎండ్ చేయడానికి గాను, తర్వాత అక్విట్ చేయడానికి ఆ కేసులో 15,000 డిమాండ్ చేస్తే అతను బతిలాడితే ఒక 10,000 ఇవ్వని అని చెప్పేసి బేరం కుదిరింది వాళ్ళకి. గత వారం నుంచి అతను మా దగ్గర తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఆ 10,000 ఏదైతే లంచం డబ్బులు ఉన్నాయో అది కలెక్ట్ చేసుకుని అతను మా దగ్గర రావడం జరిగింది. ఈరోజు అశోక్ కుమార్ నాయక్కి మరియు సంజయ్కి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఏసీబీ. తద్వారా వాళ్ళను ఈరోజు విచారించి రేపు నాంపల్లి కోర్టు ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం వాళ్ళతో అక్కడికి తరలించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ అధికారులు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా లంచం అడిగితే ప్రజలు ఏసీబీని యూజ్ చేసుకొని ఏసీబీకి సమాచారం ఇస్తే ఇట్లాంటి అధికారులను పట్టుకొని రిమాండ్కి తరలించడం జరుగుతూ ఉంది. 1064 అని టోల్ ఫ్రీ నంబర్ ఉంది. తర్వాత వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నిట్లో కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరికీ ప్రజలకు